ఈరోజు తిరుపతి నడిబొడ్డున 4 విషయాలు మాట్లాడేదానికి మేము ముందుకు రావడం జరుగుతా ఉంది. మొట్టమొదటిది రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధానిని తిరుపతి చేయమని నేను అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తో అడగడం జరిగింది. నేను ఆయన చెప్పాను మన్మోహన్ సింగ్ గారికి, ప్రధాని గారికి, ఇక్కడ ఉన్నటువంటి టిటిడి ఏటీ బిల్డింగ్ ను ఆంధ్రప్రదేశ్ సచివాలయం చేయమని చెప్పాను. ఇప్పుడు ఈఓ గారు కూర్చున్నటువంటి రూమ్ మీరు చూసారో లేదో, దాన్ని ముఖ్యమంత్రి గారి రూమ్ చేయమని నేను చెప్పాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, ప్రధానమంత్రికి. అంతేకాదు అసెంబ్లీకి కూడా కావాల్సినటువంటి బిల్డింగులు ఉన్నాయి. తిరుపతి రాజధాని నగరం చేయమని నేను అడిగితే ఆయన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మన రాయలసీమలో పుట్టినటువంటి 2 బిడ్డలు, తిరుపతిలో పుట్టినటువంటి 1 బిడ్డ, ఆయన రాజధానిని అమరావతిలో పెట్టాలంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. అమరావతిని చంద్రావతి అంటున్నారు. అమరావతిని చంద్రావతి అంటున్నారు. ఇంకొక రాయలసీమ బిడ్డ బందర్లో పెట్టమంటున్నాడు. ఈ 2 బిడ్డలు ఓడిపోవడం ఖాయం రాజధాని విషయంలో. ఖచ్చితంగా బ్రహ్మం గారు చెప్పినట్టుగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. రెండో విషయం పిఆర్సీలు. మరి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ పిఆర్సీ లేదు, పే రివిజన్ కమిషన్ అనేది వేయలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ మేలు చేసే విధంగా వెంటనే రాష్ట్ర మంత్రివర్గం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. పే రివిజన్ కమిషన్ ని అపాయింట్ చేసి ధరలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు జీతాలు పెంచాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి డిఏలు కూడా గత 4 సంవత్సరాలుగా డిఏలు లేవు ప్రభుత్వ ఉద్యోగస్తులకి, టిటిడి వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మూడో విషయం అలిపిరి. అలిపిరి అంటే గుర్తొచ్చేది 400 ఎకరాల టిటిడి భూములు. 400 ఎకరాల టిటిడి భూముల్ని అదేందయ్యా, ఇప్పటికే ఎన్నో దేవాలయాలు ఉంటే దేవాలయం కట్టేదానికి ఒక పెద్ద కోటీశ్వరుడికి ఇస్తారా? పిచ్చి ఎదవల్లారా, తీసుకోండి వెనక్కి. అలిపేరు దగ్గర 10,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని వాళ్ళకి ఇస్తారా? అదేంటది ఆ సంస్థకి? ఆ పేరు మర్చిపోయాను నేను. వెంటనే వెనక్కి తీసుకోండి. ఎవరైనా కూడా ఒబెరాయి లేదు, గిబరాయి లేదు, వెంటనే వెనక్కి తీసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను. 1 నెల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రిని. తప్పులు చేయొద్దు చంద్రబాబు గారు, తప్పులు చేయొద్దు. అలిపిరిలో ఉన్న భూముల్ని మీరు ఉద్యోగస్తులకు ఇవ్వండి, మంచి ప్రయోజనాలకు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. మరి అలిపిరిలో హాస్పిటల్ ఒకటి కట్టారు. ఆ హాస్పిటల్ 1/4 వంతు చిన్నపిల్లల హృదయాలకు ఇవ్వండి, 3/4 వంతు రూయా హాస్పిటల్కి ఇవ్వండి. చిన్న బిడ్డలు చచ్చిపోతున్నారు, ఎంతో మంది పేదవాళ్ళు కన్నీటితో చచ్చిపోతున్నారు, మందు లేక మాపు లేక. చివరిలో పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 10,000 మంది పనిచేస్తున్నారు టిటిడిలో. ఇందులో 90% మంది ఎస్సీలు. ఈ మహిళలను వేధిస్తున్నారు. నేను జాగ్రత్త 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 అని తెలియజేస్తున్నాను. మా మహిళా కార్మికుల పైన చీమ వాలినా కూడా దాని పర్యవసనాలు వేరుగా ఉంటాయి. వాళ్ళకి నేను నిన్న వెల్లూరుకి వెళ్ళాను, అక్కడ అడిగాను, అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు ఎంత ఇస్తున్నారని వెల్లూరు హాస్పిటల్లో అడిగితే 50,000 రూపాయలు ఇస్తున్నారయ్యా, 50,000 రూపాయలు. పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఓ ధర్మకర్త మండలి, ఓ ధార్మిక సంస్థ, ఏంటి మీరు ఇచ్చే వేతనాలు వాళ్ళకి 10-12,000? ఏమి దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ధార్మిక సంస్థలో కనీసం 20-25,000 ప్రతి కార్మికుడికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి కాంట్రాక్టులు ఒక్క ఎస్సీ అన్నా ఉన్నాడా కొండపైన గాని కింద గాని?
టిటిడిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లో ఒక్క ఎస్సీ ఉన్నాడా, ఒక్క బీసీ ఉన్నాడా? మీరు ఇచ్చే కాంట్రాక్టులు మేము ఖండిస్తున్నాం. క్యూసీ బీసీ లేదు, ఎస్సీ బీసీ చేయండి. ఎస్సీలకు బీసీలకు ఇవ్వండి కాంట్రాక్టులు, చిన్న కాంట్రాక్టులు. పెద్ద వాటి జోలికి మేము రాము. బస్సు పాసులు 3 నెలలకు ఒకసారి ఇస్తే మీ అబ్బదేం పోయిందయా? ఇవ్వండియా. ప్రతిరోజు బస్ పాస్ ఇవ్వాలనా? ఎందుకు జీతాలు ఆపుతున్నారు? సులభ వాళ్ళు ఇచ్చినటువంటి 45 రోజుల వేతనాలు ఎందుకు ధర్మారెడ్డి ఆపాడు? నేను అడుగుతున్నా. వెంటనే ఈఓ గారు స్పందించి వాళ్ళకి 45 రోజులు జీతాలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా, వాళ్ళకి నైతిక విలువలంటూ మోడీ గారికి ఉంటే నిన్ననే రాత్రే రాజీనామా పెట్టి ఉండాలి రాష్ట్రపతి భవన్కి వెళ్ళి. మాకు ఇటువంటి సమస్య వచ్చింది. పార్లమెంట్ లో, రాజ్యసభలో 1989 సెప్టెంబర్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ఓడిపోవడం జరిగింది. వెంటనే రాజీవ్ గాంధీ వెంకట్రామన్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి వెంటనే రాజీనామా ఇచ్చి ఎన్నికలకు పోవడం జరిగింది. ఆయనకి ఏమైనా నైతిక విలువ అంటూ ఉంటే, అధికారం పైన ఆపేక్ష లేకపోతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రాజీనామా పెట్టి ఎన్నికలకు పోవాలని నేను సవాల్ ఇస్తున్నాను. నేను మొన్న 14వ తేదీని మోడీని 6 అడుగు దూరంలో చూశాను. మా మల్లికార్జున ఖర్గే పక్కన నేను నిలబడి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో. ఆయనకు ఆ రోజే తెలుసు ఓడిపోతున్నామని. ఆయన ఓడిపోతున్నాడని తెలుసు. ఊరకే ఇదంతా డ్రామాలో. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో గెలిచేదానికి తప్ప ఇది దేనికి పనికొచ్చేటువంటి రాజ్యాంగ సవరణ కాదు. అసలు చంద్రబాబు లేకపోతే రేపో ఎల్లుండో పడిపోతాడు ఆయన. చంద్రబాబు వల్ల ఆయన ఉన్నాడు అక్కడ. ఆ నితీష్ కుమార్కి ఆరోగ్యం బాగలేక తప్పుకున్నాడు. తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. మరి ఏది ఏమవుతుందో తెలియదు, కానీ అది వాళ్ళ నైతిక పరాజయం.